చాలా మంది ఏమంటారు, నేను చేయలేనండి సేవ. నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే ఈ రోజుకి రోజు ఉన్న ఆస్తులు మొత్తం ఉన్న ఇల్లు గుళ్ళు అమ్మేసి మొత్తం ఎక్కడెక్కడ అప్పులు తీర్చేసుకుని శుభ్రంగా దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి సేవ చేస్తే, దేవుడు చెప్పిన ఊరెళ్ళి గ్రామంలో చెట్టు కింద కూర్చుంటే, చెట్టు కింద నీ ఆత్మను రక్షించుకుంటావు, నీ పాపాలు ఒప్పుకుంటావు, నీ బంధుమిత్రుల పాపాలు ఒప్పుకుంటావు, నీ తల్లిదండ్రుల అన్నదమ్ముల పాపాలు ఒప్పుకుంటావు, నీ గ్రామస్తుల పాపాలు ఒప్పుకుంటావు. అనేక మంది నీకు మోక్షం దొరుకుద్ది, నీ కుటుంబానికి మోక్షం దొరుకుద్ది, నీ వల్ల అనేక మందికి మోక్షం. లేకపోతే నీ కుటుంబాన్ని నిన్ను నువ్వు రక్షించుకోవడమే కష్టం అయిపోతుంది. నిన్ను రక్షించుకోవడమే. ఎందుకండి, ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు లోకంలో ఏదో ఒక దాని మీదే ఉంటది కానీ మనసు దేవుడు ఏం చెప్తాడా, నేనేం చెయ్యాలి, దేవుడు నేను అసలు ఏం తప్పులు చేశాను వాటిని ఒప్పుకుందాము అనే మనస్సు రావట్లేదండి.